అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ పేరు స్నేహితుడా నీవు కోరినట్లు. ఈ కథను శ్రీమతి మన్నెన్ శారద గారు 1999 సంవత్సరంలో రాశారు. మరి కథ ఏంటో విందామా? మేడం, మీకోసం ఎవరో అబ్బాయి వచ్చాడు. అటెండర్ చెప్పిన మాటలు విని తల పైకెత్తి చూశాను. మ్యాగజైన్ క్లోజింగ్ డే. బిజీగా ఎడిటోరియల్ రాస్తున్నాను. పత్రిక అంతా ఒకెత్తు, ఎడిటోరియల్ రాయడం ఒకెత్తు. గంగిగోవు పాలలాగా ఉండాలి. అప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చాలా చిరాగ్గా ఉంటుంది. కాసేపు వెయిట్ చేయమను అని కోపంగా చెప్పి తిరిగి నా పనిలో పడిపోయాను. ఎడిటోరియల్ ముగించి వేళ్లు విరుచుకుని కాలింగ్ బెల్ మోగించాను. అటెండర్ వచ్చాడు. సబ్ ఎడిటర్ నీలంని రమ్మను అన్నాను. మరి ఆ అబ్బాయి సంగతి? ఎవరు? ఐసి రమ్మను అన్నాను. ప్రశాంత్ లోపలికి వచ్చాడు. విష్ చేయడానికి అదోలాంటి సిగ్గు జంకుగా చూస్తూ నిలబడ్డాడు. నువ్వా? కూర్చో, ఏంటి సంగతి, నా దగ్గరికి వచ్చావు అన్నాను నవ్వుతూ. ఇంతలో నీలం లోపలికి వచ్చింది. తనతో పేజీ మేకప్ గురించి కాసేపు డిస్కస్ చేసి పంపించాను. నీలంతో మాట్లాడుతున్నప్పుడు క్రీగంట ప్రశాంత్ని గమనిస్తూనే ఉన్నాను. కుర్చీలో అశాంతిగా కదులుతున్నాడు. మంచి జీన్స్ ప్యాంటు, టీషర్టు. ఈ రోజుల్లో కుర్రకారు వేషధారణలోనే ఉన్నాడు. మాటిమాటికి వాచ్ చూసుకుంటూ గోళ్ళు కొరుకుతున్నాడు. ఏంటి, ఏదైనా బిజీ అసైన్మెంట్ ఉందా? అన్నాడు కంగారుగా. ఈ రోజుల్లో పిల్లలకి కాసేపు కదలకుండా కూర్చోవడం కంటే పనిష్మెంట్ లేదనుకుంటాను అన్నాను నవ్వుతూ. ఆ మాటకే బోల్డు సిగ్గుపడిపోయాడు. నీతో ఇక్కడ మాట్లాడడానికి కుదరదు, పద ఇంటికెళ్దాం అన్నాను కారు తాళాలు తీసుకుంటూ. ప్రశాంత్ నన్ను అనుసరించాడు. ఇద్దరం లిఫ్ట్లో కిందకొచ్చి కారెక్కాం. సాయంత్రం కావడంతో ట్రాఫిక్ హెవీగా ఉంది. నిదానంగా డ్రైవ్ చేస్తూ క్రీగంట ప్రశాంత్నే గమనిస్తున్నాను. నా సాన్నిహిత్యానికి ఊపిరాడనట్లుగా ఫీల్ అవుతున్నాడని అతని ముఖ కవళికలు నాకు అద్దం పట్టి చూపిస్తున్నాయి. ఈవేళప్పుడు ఏ బేకరీల దగ్గరో పిజ్జాలు, బర్గర్లు తింటూ, కోక్ తాగుతూ, బైక్ల మీద కూర్చుని షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ రేట్ల గురించో, సచిన్, అజయ్ జడేజాల బ్యాటింగ్ గురించో, లేదా రాణి ముఖర్జీ, రంభల అందాల గురించో తీవ్రంగా డిస్కస్ చేసుకుంటూ హాయిగా రెక్కలున్న గుర్రాల్లాగా విహారం చేసే ఈ అబ్బాయికి నాలాంటి 35-40 మధ్య ఉన్న తన అమ్మ స్నేహితురాల దగ్గర గడపడానికి మించిన శిక్ష ఇంకోటి ఉండదని నాకు తెలుసు. అనిత హైదరాబాద్లో నాకు కాలేజ్ మేట్. చాలా నిదానంగా అచ్చమైన తెలుగమ్మాయిలా ఉండేది. పెద్ద బొట్టు, వాలుజడ, కాటన్ చీరలు. ఎవ్వరికైనా గౌరవించాలనిపించే తరహా తయారు. నేనామెకు పూర్తిగా విరుద్ధం. బాబ్డ్ హెయిర్, జీన్స్ ప్యాంట్సు, అందరితో స్నేహం. అయినా అనిత ఆలోచనల్లో నాకన్నా వేగమన్న సంగతి మా ఇద్దరికీ స్నేహం కలిసాకే అర్థమైంది. డిగ్రీ అయిపోయాక నేను జర్నలిజం కోర్స్ చేశాను. అప్పుడే నాకు రాజేష్ పరిచయమై అది పెళ్లికి దారితీసింది. ఇద్దరం ఢిల్లీలో ఒక పత్రిక పెట్టాం. ఆ సంవత్సరంలోనే రాజేష్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. రాజేష్ని మర్చిపోవడం, ఆ దుఃఖం నుంచి బయటపడటం నాకు చాలా కష్టమైంది. ఆవరించిన చీకటిలోనే కూర్చోవడం కన్నా దుర్భరమైన సంగతి మరొక్కటి లేదని, అందులోంచి బయటపడమని వినీల్ చంద్ర నాకు వారానికి ఒక లేఖ రాసేవాడు. వినీల్ రాజేష్ స్నేహితుడు. మిలిటరీలో ఉన్నాడు. మా పెళ్లిలో సాక్షి సంతకం చేసిన వ్యక్తి. సెలవు రోజుల్లో సంవత్సరానికి 1 నెల రోజులు అతను ఢిల్లీలో మకాం వేసేవాడు. చాలా జాలీ టైప్ అని రాజేష్ చెబుతూ ఉండేవాడు. వినీల్ సలహా మేరకు నేను నా పత్రిక పనుల్లో పూర్తిగా లీనమైపోయాను. అనుకోకుండా అనిత ఓ రోజు రోడ్ క్రాస్ చేస్తూ తారసపడింది. ఢిల్లీలో ఆమెను చూసి చాలా సంబరపడిపోయాను. ఆత్మీయంగా కౌగిలించుకుని ఇంటికి తీసుకెళ్లాను. రాజేష్ మరణం గురించి విని అనిత చాలా బాధపడింది. అనితకు కూడా వివాహం అయిందని, లక్షల కట్నం తీసుకుని అత్త, మామ, భర్త పెట్టిన హింసలు భరించలేక డైవర్స్ తీసుకుని ఇక్కడ ఒక రెప్యూటెడ్ ఫర్మ్లో పిఏగా పనిచేస్తోందని తెలిసి చాలా విచారించాను. అప్పటి నుంచి అనిత నాకు చాలా దగ్గరైంది. భర్తతో కష్టాలు పడ్డాక ఆమెలో ఒక చిత్రమైన స్త్రీవాదం మేల్కొంది. అప్పుడప్పుడు తన ఆలోచనల్ని వ్యాసాలు చేసి మా పత్రికకి ఇస్తూ ఉండేది.
ఆమెకు బాగా ఫ్యాన్స్ కూడా పెరిగారు. అలాంటి సమయంలోనే వినీల్ సెలవు మీద ఢిల్లీ వచ్చాడు. వినీల్ని అనితకి పరిచయం చేశాను. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అయ్యారని కూడా నాకు చాలా కాలం తెలీదు. ఒకరోజు అనిత నా దగ్గరికి వచ్చింది. ముఖం చాలా గంభీరంగా ఉంది. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది. చెప్పు అన్నాను. ఇక్కడ కాదు, ఇంటికి వెళ్దాం అంది లేచి నిలబడుతూ. ఇద్దరం ఇల్లు చేరుకున్నాం. నేను టీ పెట్టి స్నాక్స్ ఇచ్చాను. టీ తాగుతూ నేను కన్సీవ్ అయ్యాను అంది అనిత. నేను అద్రిపడ్డాను. అనిత మాత్రం నేను వినీల్ చాలా క్లోజ్ అయ్యాం అంది సాదాగా. మరి ఇంకెందుకు, వినీల్ని పెళ్లి చేసేసుకో అన్నాను. అది కుదరని పని. వినీల్ పెళ్ళికి సుముఖంగా లేడు అంది. ఏ? వినీల్కి జీవితం పట్ల కొన్ని నిర్దుష్టమైన అభిప్రాయాలున్నాయి. జీవితం ఆశలకే కాదు ఆశయాలకు కూడా అంటాడతను. వారిలో ఉన్న అతను ఏ క్షణమైనా తుదిశ్వాస విడవచ్చు. అందుకని అతని భార్యాపిల్లలు బలి అవ్వకూడదు. అందుకే అతను వివాహం చేసుకోలేదని ఒక సందర్భంలో చెప్పాడు. సంవత్సరంలో ఒక నెల రోజులు ఢిల్లీలో తనకిష్టమైన సంగీతం వింటూ, సినిమాలు చూస్తూ, మంచి పుస్తకాలు చదువుతూ, స్నేహితులతో గడుపుతూ, ఆ జ్ఞాపకాలతో 11 నెలలు మిలిటరీలో గడపడానికి ఊపిరి పోసుకుంటానని అతను నాతో అన్నాడు అంది అనిత. అతని గురించి ఇంత తెలిసి మరెందుకు తొందరపడ్డావు? నేను తొందరపడలేదు. వినీల్ కూడా నన్నేం ఇబ్బంది పెట్టలేదు. స్త్రీ పురుషుల మధ్య గాఢమైన స్నేహం, ప్రేమ, శారీరక కలయికకు దారితీయటం విచిత్రమైన విషయం కాదు. మరి అబార్షన్ చేయించుకుంటావా? అదంతా అవసరమా? చాలా కాలంగా నేనెవరినైనా అనాథాశ్రమం నుంచి తెచ్చుకుని పెంచుకుందాం అనుకుంటున్నాను. ఆ అవసరం లేకుండా నేనే గర్భవతినయ్యాను. అది నాకిష్టమైన స్నేహితుడితో. ఈ బిడ్డని కనాలనే నిర్ణయించుకున్నాను. ఇందుకు నీ సలహా తీసుకుందామని వచ్చాను అంది అనిత. నేను ఆమె ముఖంలోకి చూశాను. చాలా స్థిరమైన నిర్ణయంతోనే ఆమె నా దగ్గరికి వచ్చిందని అర్థమవుతోంది. నువ్వు నిర్ణయించుకున్నాక నేను చెప్పేదేముంటుంది? సమాజాన్ని ఎదుర్కోగల ధైర్యం నీకుంటే నీ నిర్ణయం ప్రకారమే కానివ్వు అన్నాను. థ్యాంక్స్. నా వ్యక్తిగత విషయంలో సమాజానికి పని ఉండదనుకుంటాను అంటూ వెళ్ళిపోయింది అనిత. నేను ఆమె వెళ్ళిన వైపే చూస్తూ గాఢంగా నిశ్వసించాను. ఆ తర్వాత నేను ఈ విషయాన్ని వినీల్కి తెలియజేశాను. తన మూలంగా అనిత ఒక అక్కర్లేని రొంపిలో ఇరుక్కుపోయిందని వినీల్ చాలా విచారించాడు. అబార్షన్ చేయించుకోమని అనితకి లెటర్ రాశాడు. అనిత వినిపించుకోలేదు. తన రాకతో అనితని మరింతగా మానసిక బందీని చేయడం ఇష్టం లేక అతను అనిత దగ్గరికి రావడం మానేశాడు. నా వల్ల తన విషయాలు అనితకి తెలియకూడదన్న ఉద్దేశంతో నాకు కూడా ఫోన్ చేయడం మానేశాడు. 17 సంవత్సరాలు గడిచిపోయాయి. అనిత కొడుకు ప్రశాంత్ ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఎంసెట్ రాశాడు. కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది. రోజు ఎన్నో వీరమరణాలు. అనితలో టెన్షన్ ప్రారంభమైంది. ఓ రోజు నాకు ఫోన్ చేసి, వినీల్ సంగతి ఏమైనా తెలుసా అని అడిగింది. నీకెంత తెలుసో నాకు అంతే అన్నాను. నాకెందుకో భయంగా దిగులుగా ఉంది అంది. ఎందుకు అని అడిగాను. అతనికి ఏమీ జరగదుగా అంది. నా నుంచి మౌనం. ఏం మాట్లాడవు? 17 ఏళ్ల తర్వాత ఈ అలజడేమిటి? ఏ అనుబంధము వద్దనే అతను నీకు దూరంగా జరిగిపోయాడు. నువ్వేమో అతనితో గట్టిగానే బంధం పెంచుకున్నట్లున్నావు. అది కాదు, ఎంతైనా ఒక మంచి స్నేహితుడు కదా. కాదని నేను అనడం లేదు. అనవసరంగా ఏదేదో ఆలోచించి విచారించకు. వినీల్కేం కాదు అన్నాను. అనిత నిట్టూర్చి రిసీవర్ క్రెడిల్ చేసింది. మర్నాడు అనిత ఒక కవర్ తీసుకుని నా దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. వినీల్ లెటర్ రాశాడు అంది వగరుస్తూ. హమ్మయ్యా, నీకు మనశ్శాంతిగా ఉందిగా అన్నాను. ఏం మనశ్శాంతి, చదువు అంటూ కవర్ నా చేతికి అందించింది. కార్గిల్ క్యాంప్. డియర్ అనిత, బావున్నావు కదూ? చాలా రోజుల తర్వాత పలకరించాలనిపించింది. గుర్తురాక కాదు, ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోన్న నీ జ్ఞాపకాలని మళ్ళీ కదిలించటం ఇష్టం లేక. ప్రస్తుతం కార్గిల్ యుద్ధరంగంలో ఉన్నాను. రేపు టైగర్ హిల్ కొండ కొన మీద దాడికి సారథ్యం వహించాలి. వెళ్లేలోపు నిన్నోసారి పలకరించాలని ఈ ఉత్తరం. మళ్ళీ ఎప్పటికో ఏమో. ఆ ఎప్పుడో ఉంటే పర్వాలేదు. విజయానికి వీరమరణానికి మధ్య ఊగిసలాట. ఇక్కడంతా గడ్డకట్టుకుపోయే చలి, చీకటి, జారిపడే కొండదారి, తూటాల దాడి. వీటి మధ్య విజయమే సంభవిస్తే అంతకన్నా మధురమైంది మరొకటి లేదు. ఫిరంగి గుండు వెలుగులో కొండవాలు, వానజల్లు,
జిగేల్న మెరుస్తూ అంటే కిషోర్ కుమార్ పాటలు వింటూ గుండు తగిలి ఏ సైనికుడన్నా మరణించాడేమోనని భయపడుతూ అలా జరగకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తూ శిబిరాలకి కాపలా కాస్తున్నాం. నిన్ననే నా సహచరుడి కాళ్ళు శస్త్రచికిత్స చేసినట్లు తెగిపోయాయి. చేతులు తెగలేదని, దేశాన్ని రక్షించడానికి పోరాడడానికి చేతులున్నాయని అతను సంతోషపడుతూ ఉంటే, ఓహ్, దేశమాతకి ఇంతకన్నా గర్వకారణం ఏం కావాలి చెప్పు. రేపు 16,000 అడుగుల ఎత్తుకి వెళ్ళాలి అంటే దేవుడికి 16,000 అడుగులు దగ్గర కావడం అన్నమాట. క్యాండిల్ వెలుగులో ఈ ఉత్తరం గబగబా రాస్తున్నాను. ఈ భయంకర నిశ్శబ్దంలో తుపాకుల పేలుళ్ళు టపాకాయల్లా మోగుతున్నాయి. భారత్లోని బటాలిక్లోని కీలక శిఖరాలు వశం చేసుకున్నామని మా వాళ్ళు చిందులు తొక్కుతున్నారు. కానీ ఉచ్ఛ్వాసానికి నిశ్వాసానికి మధ్య ఎంత సమయం? అందుకే డియర్ ఫ్రెండ్, ఈ ఉత్తరం రాస్తున్నాను. నీవు అందించిన స్నేహమాధుర్యం మర్చిపోలేనిది. పైకి ఎంత బింకం నటించినా నేను సెంటిమెంటల్ ఫూల్నే. అంతకంటే ఘనం నువ్వు నాకు వారసుణ్ణివ్వటం. మమకారాలు దుఃఖహేతువులని దూరంగా ఉన్నా వాడప్పుడప్పుడు జ్ఞాపకం వస్తాడు. వాణ్ణి స్వార్థపరుడిగా కాకుండా నలుగురి కోసం బతికే మనిషిగా తీర్చిదిద్దు. ఇష్టపడితే యుద్ధరంగానికి పంపించు. ఇది నా కోరిక. ఆఖరిది కాకపోతే సంతోషం. నీ స్నేహితుడు వినీల్ చంద్ర. ఉత్తరం ముగించి తలెత్తి అనిత వైపు చూశాను. అనిత కళ్ళల్లో పాదరసంలా కన్నీరు మెరుస్తోంది. ఎందుకీ కన్నీళ్ళు? అతని కోరిక విన్నావుగా. ప్రశాంత్కిప్పుడు నిజాలు చెప్పడంలో తప్పులేదు అన్నాను. అనిత భారంగా నిట్టూర్చింది. నేనెంతైనా తల్లిని. ఎలా వాడికి వివరించాలో అర్థం అవడం లేదు. నీ దగ్గరకు ఒకసారి పంపుతాను, నువ్వే చెప్పు అంది. నేను సరేనన్నట్లు తల పంకించాను. మరో 2 రోజుల్లో కెప్టెన్ వినీల్ చంద్ర వీరమరణం గురించి న్యూస్ రానే వచ్చింది. కొంతవరకు తెలిసిందే అయినా ఆత్మీయుణ్ణి కోల్పోవడం నాకు చాలా బాధ కలిగించింది. ఈ మధ్యకాలంలో కలవకపోయినా అతను అనితకి రాసిన ఉత్తరంలోని ప్రతి వాక్యం గుండెల్ని మెలిపెట్టి కన్నీరు కురిపిస్తోంది. అనిత వారం రోజులు మనిషి కాలేదు. వెళ్ళి ఓదార్చిన నా మాటలు నాకే కృతకంగా అనిపించాయి. కానీ అనిత అనుకోని రీతిలో తొందరలోనే ధైర్యం తెచ్చుకుంది. అతను 17 ఏళ్లుగా నాకు కనిపించడం మానేశాడు. అతడు క్షేమంగా ఉన్నాడనే నిజమే నన్ను హాయిగా బ్రతకనిచ్చింది. ఇప్పుడు మాత్రం అతడు లేడని ఎందుకు అనుకోవాలి? జీవితంలో కట్టుకున్నవాడు నాకు నరకం చూపిస్తే ఇతను నాకు కొద్ది కాలమే అయినా తీయని జ్ఞాపకాలు అందించాడు. అతనికి భారతీయులు పడుతున్న బ్రహ్మరథం చూస్తూ అంటే నా మనసు పులకిస్తోంది అంది. వారం తర్వాత అనిత నాకు ఫోన్ చేసింది. ప్రశాంత్కి నువ్వంతా చెప్పు, వినీల్ రాసిన లెటర్ చూపించు అని. ఏమిటంత అర్జెంట్? వాడేదో ఊహాలోకాల్లో తేలుతున్నాడు. ఎంసెట్లో సీటు తెచ్చుకోలేకపోయాడు. అయినా డొనేషన్ కట్టి చదివించాలట. తర్వాత స్టేట్స్ వెళ్ళి డాలర్ సంపాదిస్తాడట. ఫ్రెండ్స్ నుంచి అమెరికాలో పొందే సుఖాలు విని లొట్టలేస్తున్నాడు. ఒక ఎంసీఏ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇద్దరూ కలిసి బోల్డ్ సంపాదించొచ్చట. ఈ డర్టీ ఇండియా రాడట. నేను నవ్వాను. ఈ జనరేషన్ థాట్స్ అంతేగా. అలా అనకు. ఎవరో సాధించినవి ఏసీ గదుల్లో టీవీల ముందు కూర్చుని వెర్రికేరింతలతో చూడటం, పేరెంట్స్ ఎగదోస్తుంటే చదవటం, ఇదే నా ప్రగతి. ఆ తండ్రికి ఈ కొడుకా అని ఆవేశపడింది. వాడు చిన్నవాడు, నా దగ్గరికి పంపు, మాట్లాడతాను అన్నాను. ఆలోచనల నుండి బయటపడి ప్రశాంత్ వైపు చూశాను. చాలా అసహనంగా బయటికి చూస్తున్నాడు. కారు సెల్లార్లో పార్క్ చేసి కారు దిగి రా అన్నాను. ప్రశాంత్ నన్ను అనుసరించి వచ్చాడు. ఇద్దరం మా అపార్ట్మెంట్లోకి నడిచాం. నేను కిటికీ కర్టెన్ తొలగించి కూర్చో అన్నాను. అతను కూర్చుంటూ 4 మూలలా చూశాడు. నా బుక్ ర్యాక్ వైపు చూసి, ఆ బుక్స్ అన్నీ మీరు చదివారా ఆంటీ అని అడిగాడు ఆశ్చర్యంగా. నేను అసలే ఒక పత్రిక ఎడిటర్ని. ఎక్కువ చదివి తక్కువ రాయమన్నాడు అబ్బాస్, తెలుసా? అబ్బాస్ ఎవరన్నట్లుగా నొసలు చిట్లించి చూశాడు. అబ్బాస్ తెలీదా? కొన్ని రాజ్ కపూర్ పిక్చర్స్కి రైటర్. అలాగైనా తెలుస్తుందా, లేక రాజ్ కపూర్ ఎవరంటావా అన్నాను నవ్వుతూ. ప్రశాంత్ మొహంలో చిరుకోపం కదలాడింది. తెలుసులే ఆంటీ, రిషి కపూర్ వాళ్ళ డాడీ. హతోస్మి, ఆయనకు అలా గుర్తింపు తెచ్చావా? మొత్తానికి కరెక్ట్గానే చెప్పావు, సంతోషం అంటూ ఫ్రిడ్జ్ తెరిచి ఒక కోక్ డబ్బా అతనికి అందించాను.
నా టేబుల్ మీద ఫ్రేమ్లో ఉన్న వినీల్ చంద్ర ఫోటో వైపు చూస్తూ, ఇతను మొన్న వార్లో చనిపోయాడు కదా ఆంటీ, మీ రిలేటివా అని అడిగాడు. అతనితో విషయం ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్న నాకు అతనే దారి చూపించడంతో నా పని సుగమం అయింది. నాకన్నా నీకే దగ్గర బంధువు. నా జవాబు విని తెల్లబోయాడు అబ్బాయి. అవును, ముందు లెటర్ చదువు అంటూ వినీల్ అనితకి రాసిన లెటర్ని అందించాను. లెటర్ మొత్తం చదివి నా వైపు అర్థం కానట్లుగా వింతగా చూశాడు. ఈ లెటర్ రాసింది వినీల్ మీ మమ్మీకి. మా మమ్మీకా? ఆశ్చర్యపోతూ అడిగాడు. అవును, అతను మీ మమ్మీకి స్నేహితుడు, నీకు మాత్రం తండ్రి. అదంతా ఎలా జరిగిందని అడగకు. ఇన్ని ఆదర్శాలు, దేశభక్తి ఉన్న ఒక వ్యక్తి నీ తండ్రి అయినందుకు మాత్రం గర్వపడు, సంతోషించు. అతని కోరిక నీకు అర్థమైందనుకుంటాను. డొనేషన్ డిగ్రీలు చదివి అమెరికా పారిపోవడం ఆదర్శం కాదు, స్వార్థం. పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు, కానీ ఆ చనిపోవడంలో ఆదర్శం ఉండాలి. అదే మీ డాడీ కోరిక. ఆయన దేశం కోసం ఆఖరి నిశ్వాసం తీసే ముందు తన కొడుకు ఏం కావాలో సూచించాడు. ఆలోచించు అన్నాను. ప్రశాంత్ బేలగా చూశాడు నా వైపు. నేను ప్రోత్సాహకంగా అతని భుజం చరిచాను. కంగారు పడకు, ఆలోచించు. ముందు డిగ్రీ పూర్తి చేయి. దేశానికి నీలాంటి కొడుకులు కావాలి. మీ అమ్మకి మీ నాన్న లాంటి కొడుకు కావాలి అన్నాను. ప్రశాంత్ లేచి నిలబడ్డాడు. వస్తానంటీ అని ఏమీ చెప్పకుండా 2 అడుగులు ముందుకేశాడు. నేను అతని వైపే చూస్తున్నాను. ఎంట్రన్స్ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి, ఇఫ్ యు డోంట్ మైండ్ ఆ లెటర్ నాకు ఇస్తారా అని అడిగాడు. నాకిప్పుడు అతను పూర్తిగా అర్థమయ్యాడు. చిరునవ్వుతో ఆ కవర్ని అతనికి అందించాను. అది తీసుకుని రివ్వును వెళ్ళిపోయాడు ప్రశాంత్. అతని మనసు అర్థమైన నేను వినీల్ చంద్ర ఫోటో వైపు చూశాను. ఓ స్నేహితుడా, నీవు కోరినట్లే జరుగుతోంది అనుకున్నాను అతనికి సాల్యూట్ చేస్తూ. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.